శరత్ గారు కూడా అద్దులు దాటి మాట్లాడుతున్నారు. అవసరం అలాంటి ఇవన్నీ శరత్ గారు మీకు? మీరు ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. లాస్ట్ టైం కూడా మనకు ఈ వాగ్వివాదం జరిగింది. మీరు ఎందుకు లిమిట్ దాటి మాట్లాడతారు? ఈ ఆంధ్ర వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క నిమిషం, మీరు హైకోర్టు లాయర్ల గురించి మీరు చెప్పండి, నాకు వాళ్ళ గురించి తెలియదు కాబట్టి వింటా నేను. బట్ ఇప్పుడు మా బరువు బాధ్యతలు అనేవి లేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. గైరు జిమ్మదారి అంటాడు కేసీఆర్. వీరు ఇప్పుడు గైరు జిమ్మదారి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక అధికారంలోకి వచ్చాక కరెంటు కోతలు లేకుండా 24 గంటలు కరెంట్ ఎట్లు ఇవ్వాలి, దానికోసం ఏం చేయాలనేది వాళ్ళకుండే తపన నీకు నాకు ఎందుకుంటది? అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలనే ఆ తపన మీకు నాకు ఎందుకుంటది? మోసేటోని తెలుసండి బరువు. మీరు మోసిల్లా బరువు ఏదన్నా? ఆంధ్ర అని చెప్పి 10 సార్లు అనడానికంటే వాళ్ళు చేసిన పనులను ఎందుకు అప్రిషియేట్ చేయరు మీరు? మెగా వాళ్ళు ఎక్కడన్నా బ్లాక్ లిస్ట్ లో, ఇక్కడ మన తెలంగాణలో ఏదైనా వర్క్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టారా వాళ్ళని? రేవంత్ రెడ్డి వచ్చినాక పెట్టాడా? ఇవాళ ఆయన ఎవరికి ఇవ్వలేదండి? ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి ఇవ్వలేదా? ఆయన ఏ పార్టీకి ఇవ్వలేదు చెప్పండి? ఒక పార్టీ పేరు చెప్పండి ఆయన ఇవ్వని పార్టీ. ఆయన దేశంలో అన్ని రాష్ట్రాలలో పనులు చేస్తున్నాడు. మమతా బెనర్జీకి ఇచ్చాడు, స్టాలిన్ కి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఆయన ఒక తెలంగాణలో కేసీఆర్ కి ఇచ్చినట్టు, కేసీఆర్ ఒక్కడే కరప్షన్ చేసినట్టు. కరప్షన్ 100 సార్లు అనేదానికంటే ఒక రిటైర్డ్ హైకోర్టులో రుజువు అవుతుంది కదా ఎక్కడ కరప్షన్ చేశారు కేసీఆర్. ఇన్నిసార్లు చెప్పారు కదా, ఒక ఆధారాన్ని చూపెట్టండి. హైకోర్టులో ఏం కాదు, ఒక ఆధారం ఆర్టీఏ ద్వారా తీసుకొని కేసీఆర్ ఈ కరప్షన్ చేశాడు, ఆల్ టైమ్ మనీ అని చెప్పి ఏటీఎం కాళేశ్వరం అన్నారు కదా, ఆ కాళేశ్వరంలో ఏటీఎం లో ఎప్పుడు డ్రా చేశాడో ఆధారాలతో సహా బయట పెట్టండి. ఒకవేళ మీరు అట్లా పెట్టకపోతే ఇంకోసారి ఈ డిస్కషన్ లో మీరు ఎప్పుడు కూడా కేసీఆర్ కరప్టెడ్ అనే మాట మాట్లాడొద్దు శరత్ గారు. వేరే వాళ్ళు మాట్లాడతారు, ఒక హైకోర్టు అడ్వకేట్ గా మీరు మాట్లాడకూడదు. అది ఆగండి. మీరు ఇప్పుడు నేను సమాధానం ఇస్తాను మీ దానికి. ఇప్పుడు సిబిఐకి ఎంక్వైరీకి ఇంట్రెస్ట్ చేస్తున్నారు కదా, లెట్ ది సిబిఐ టేకప్, దెన్ యూ విల్ గెట్ టు నో హూ ఇస్ వాట్ ఈస్ వాట్. మీరు ఎక్కడ రాజకీయాలు ఇష్యూలు మీరు అడ్వకేట్ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు కదా, మాట్లాడుతున్నారు, నేను విన్నాను. నేను మాట్లాడినప్పుడు కూడా మీరు ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన దానిలో కరప్షన్ చార్జెస్ ఉన్నాయా? వాళ్ళు ఏం పట్టుకుంటారండి? కొండ పడతారా వాళ్ళు? ఒక నిమిషం ఆగుతారా మీరుగా సార్? ఇప్పుడు సార్ ఒక విషయం సార్, ఇప్పుడు యు ఆర్ నాట్ ది స్పోక్స్ పర్సన్ ఆఫ్ బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్. శరత్ గారు, విప్రకాష్ గారు ఇద్దరు మేధావులు. మీరు కూల్. రెండోది, సిబిఐకి ఇచ్చిన దాంట్లో ఎట్లుంటది అంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్. ప్రకాష్ ఇస్ ఆల్సో అడ్వకేట్ కాబట్టి ఒకసారి ఒక ఏజెన్సీకి ఇన్వెస్టిగేషన్ అప్పగిస్తే ఇన్వెస్టిగేషన్ లో ఉండే డిఫరెంట్ ఫ్యాసెట్స్ కెన్ బి ఎంక్వైర్డ్ ఇంటూ బై ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. లెట్ దెమ్ స్టాప్ ది ఇన్వెస్టిగేషన్, యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ వాట్. లేకపోతే ఇన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి బీఆర్ఎస్ కి? ఇవాళ దేశంలో ప్రాంతీయ పార్టీలలో చాలా ప్రముఖమైనటువంటి రిచెస్ట్ పార్టీగా ఎట్లా ఎదిగిందండి? హౌ బీఆర్ఎస్ హెడ్ గ్రోన్ ఇంటూ సచ్ ఎ వెల్దీ పార్టీ. ఇవాళ నేషనల్ పార్టీలకు ఇవ్వనని డబ్బులు మెగా కృష్ణారెడ్డి వీళ్ళకి ఇచ్చినట్టు, తర్వాత చాలా మంది ప్రైవేట్ పార్థసారథి రెడ్డి వీళ్ళు అందరు ఎందుకు ఇచ్చినారు బీఆర్ఎస్ పార్టీకి నిధులు? ఫేవర్ జరగకుండానే ఇచ్చినారా? ఎవరిని బేవకూఫులు చేస్తున్నారండి ఈ మాటలు మాట్లాడి? వాళ్ళు అవినీతి పనులు కాదు, అవినీతి చేసినట్టు నీ దగ్గర ఏం ఆధారాలు లేదు. అది లేదంటే నీకు ఒక పక్క సబ్జెక్ట్స్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ వేరే చోట ఇచ్చినారు. అది ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు different types of people will come and depose before the investigating agency, give all the evidence. You're not allowing anything to happen. That is the problem actually. శరత్ గారికి చాలా నమ్మకాలు ఉన్నాయి బీజేపీ మీద. బీజేపీ చేసే ఇన్వెస్టిగేషన్ల మీద, బీజేపీ మీద మీకు మాట్లాడుతున్నారు. మీకు శరత్ గారు, నేను ఎక్కడికి పోయినా కూడా ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మీరిద్దరు డిస్కషన్ లో చాలా నిజాయితీగా మాట్లాడతారు, అన్ని నిజాలే మాట్లాడతారు అని మన ఇద్దరిని అప్రిషియేట్ చేస్తున్నారు. మనకు మనం అప్రిషియేట్ చేసుకోవాలి. మాట్లాడాలండి మనం. మీరైనా నేనైనా ఒక మెచ్యూరిటీ ఉంది మనకు, మనకు చట్టం తెలుసు. మనం ఒక గైరు జిమ్మదారి మాటలు ఎందుకు మాట్లాడాలా, బాధ్యతాయుతంగా ఎందుకు మాట్లాడకూడదని నేను అడుగుతున్నా. నేను ఏది మాట్లాడినా కేసీఆర్ స్పోక్స్ పర్సన్ లాగా మీకు అనిపిస్తున్నదా? అది కేసీఆర్ నేను కళ్ళు నెత్తికెక్కినాయి అహంకారంతో వేరే విగాడని చెప్పాను. మరి అది కూడా కేసీఆర్ స్పోక్స్ పర్సన్ నేననే మాట్లాడండి.
కాదండి, నేను అడిగేది మాట్లాడతా శరత్ గారు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, గారు. కొంత బద్దలు కొట్టినట్టు చెప్తాను. ఎవరి మెప్పు నాకు అక్కర్లేదు, నేను ఎలక్షన్ లో పోటీ చేస్తామని కాదు, ఎవరి దగ్గర డబ్బులు అడిగేటోని కాదు. ఉన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్దాం. యా, ఒకసారి రాకేష్ రెడ్డి గారు, సామారామోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. రైట్ భరత్ గారు, థ్యాంక్ యూ. ఉండండి శరత్ గారు, మీరు ఉండండి. సార్ మరి నాకు మాట్లాడే అవకాశం ఇస్తే మాట్లాడతాను సార్. ప్రకాష్ గారిని అన్ని మాట్లాడనిచ్చినారు, నాకు reply లేదు, మీరు కూడా మాట్లాడారు కదా, ఎందుకు ఇద్దరు మేధావులు తిట్టుకోవద్దని. నా ఉద్దేశం ఏంటంటే ఇద్దరు మేధావులు తిట్టుకోవద్దని. ఎస్ శరత్ గారు చెప్పండి. ఓకే 2 minutes. నో, నేను ఎప్పుడు అసభ్య పదజాలం వాడలేదు. నేను అన్నది ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్ కేసు లోపల, జడ్జిమెంట్ లోపల విచ్ పొలిటికల్ పార్టీ హెస్ రిసీవ్డ్ హౌ మచ్ మనీ అనేది చాలా తేటతెల్లం చేసిన జడ్జిమెంట్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. దే హావ్ రివీల్డ్ in the regional parties, one of the richest parties, BRS. When did BRS start? How much money they have been contributed? ఎట్లా ఇచ్చినారు ఈ కాంట్రాక్టర్లు, ఈ వీళ్ళందరూ ఎవరెవరైతే కారు చౌకధరగా ప్రభుత్వ భూములు పొందినారో వాళ్ళు ఇచ్చినారు. ఎట్లా ఇచ్చారండి? వీళ్ళు వాళ్ళు ఏ హాస్పిటల్స్ చాలా ఎదిగినాయి ఇవాళ. 14 అంతస్తులు 16 అంతస్తులు యశోద హాస్పిటల్స్ ఎట్లా డెవలప్ అయినాయి? కరోనాలో ఎవరి రక్తం పీల్చినారు? అంటే ఏం మాట్లాడదు, ప్రజల తరఫున మాట్లాడద్దు, వీళ్ళ అవినీతిని చేయొద్దు, వీళ్ళ అవినీతి గురించి మాట్లాడితే బీజేపీ ఏజెంట్ అంటాడు. అది ఎట్లా నాకు అర్థం కాదు. చెప్పండి మీరు, ఎవరు కరోనాలో రక్తం పీల్చినారు, ఎట్లా పీల్చినారు, ఏం చేసినారు వీళ్ళంతా? ఇవాళ చూడండి ఎట్లా స్టార్ట్ చేసినారు. నీకు జూబ్లీ ఇప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ లో ఎంత పెద్ద యశోద హాస్పిటల్ వచ్చింది. ప్రభుత్వ రంగంలో ఎందుకో హాస్పిటల్స్ డెవలప్ కాలేదు నేతృత్వంలో. అది ఎవడన్నా డెఫినెట్లీ అడుగుతాం సార్. మళ్ళా ఇంకోటి, నేను ఎవరో ఏమో అనుకుంటారని ఎవరి సంతృప్తి కోసం మాట్లాడను సార్. ప్రజల తరఫునే డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్, దట్స్ ఆల్. రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు.